ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మ్యాప్ పాయింటింగ్. మన 10th క్లాసు పబ్లిక్ ఎగ్జామ్ పేపర్స్‌లో ప్రధానంగా మ్యాప్ పాయింటింగ్ చాలా ముఖ్య భూమిక పోషిస్తుంది. మ్యాప్ పాయింటింగ్ విషయానికొచ్చేసరికి పిల్లలు దాన్ని కొంచెం దృష్టి పెట్టి జాగ్రత్తగా నేర్చుకుంటే ఆహ్, 14 మార్క్స్ వరకు తెచ్చుకునే అవకాశం ఉంది. 6 మార్క్స్ ఒక క్వెషను, 4 మార్క్స్‌కి ఒక క్వెషను, 6+4 10 మార్క్స్ అండ్ 2 మార్క్స్ మ్యాప్ డ్రాయింగ్ రిలేటెడ్ క్వెషన్. డ్రా ద మ్యాప్ ఆఫ్ తెలంగాణ. అట్లాగే ఒక్కొక్క సందర్భంలో మ్యాప్ రీడింగ్ రిలేటెడ్ మరొక క్వెషన్. సో వీటితో కలిపి 14 మార్క్స్ వరకు ఛాన్స్ ఉంది. అలాగే మ్యాప్ పాయింటింగ్ యొక్క మరొక విశిష్టత ఏంటంటే, మనం కొన్ని చాప్టర్స్ చదివేటప్పుడు మ్యాప్ పాయింటింగ్ నాలెడ్జ్ లేకుండా చదవడం అనేది కరెక్ట్ కాదు. మొదటి ప్రపంచ యుద్ధం చదివేటప్పుడు, అలాగే కోల్డ్ వార్ చదివేటప్పుడు అందులో ఉన్నటువంటి దేశాలు, వాటి యొక్క బౌండరీస్, ఆ దేశాల యొక్క లొకేషన్ ఎక్కడుంది అని తెలుసుకొని వాటిల గురించి చదవడం వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ఇక మ్యాప్ పాయింటింగ్ ఏ విధంగా కరెక్షన్ చేస్తున్నారు? మ్యాప్ పాయింటింగ్‌లో ఉన్నటువంటి అపోహలేంటి? మ్యాప్ పాయింటింగ్‌లో క్వెషన్స్ మీద టీచర్స్‌లోనే భిన్నాభిప్రాయాలున్నాయి దిద్దేటప్పుడు. ఒక్కొక్కసారి ఈ మ్యాప్ పాయింటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ మ్యాప్‌లో ఢిల్లీ అనే ప్లేస్ ఇచ్చారు లొకేట్ చేయడానికి. ఇండియాకి దగ్గరలో, ఇండియాకి మధ్యలో వరల్డ్ మ్యాప్‌లో ఇండియాకి దగ్గరలో ఢిల్లీ అని రాసేస్తే ఒక్కొక్కసారి మాత్రమే ఆ పిల్లవాడు బోర్డర్‌లో పాస్ మార్కులకి దగ్గరగా ఉన్నాడు. లేదా ఒక 10 జీపీఏ, ఇప్పుడు 10 జీపీఏస్ లేవు గానీ ఒక 70 మార్క్స్ అబోవ్ దగ్గరలోకి వస్తాడు ఈ మార్క్ వేయడం వల్ల. ఇలాంటి సందర్భాల్లో మాత్రమే పేపర్ కరెక్షన్ చేసే ఎవాల్యుయేటర్ జాలిపడి ఓకే, ఇండియా దగ్గరలో రాశారు కాబట్టి మార్క్ ఇచ్చేస్తున్నారు. కొంతమంది ఎగ్జాక్ట్ కరెక్ట్‌గా లొకేట్ చేసినా కూడా చిన్నపాటి లోపాలను పట్టుకొని మార్కులు తీసేస్తున్నారు. సో, ఈ 2 విధానాలు ఉన్నాయి. సో, మనం ఏం చేయాలి? మ్యాప్ పాయింటింగ్ అన్ని పారామీటర్స్ ఫాలో అయ్యి ఎలాంటి తప్పు లేకుండా పూర్తి స్థాయిలో లొకేట్ చేయడం నేర్చుకోవడం మంచిది. ఓకే. తర్వాత ఓకే, కొంతమంది కొన్ని సందర్భాల్లో మార్క్ ఇచ్చేస్తారు. అది కరెక్ట్‌గా లేకపోయినా అనేటటువంటి ఆలోచనలు మన మెదడులోకి రానివ్వకుండా అది సెకండరీ. మనం పర్ఫెక్ట్‌గా నేర్చుకొని లొకేట్ చేయాలి. ఇప్పుడు మ్యాప్ పాయింటింగ్‌కి ముఖ్యమైనటువంటి విషయం. పెన్సిల్‌తో లొకేట్ చేయాలా? పెన్‌తో లొకేట్ చేయాలా? ఎన్ని సార్లు దీని మీద వివాదం. యాక్చువల్‌గా రీసెంట్ డేస్‌లో పెన్‌తో లొకేట్ చేయమని చెప్పారు. ఒకవేళ పెన్సిల్‌తో లొకేట్ చేస్తే మార్కులు ఇవ్వరా? ఇక్కడ మార్కులు ఇవ్వరు అనేది ఎక్కడా లేదు. కాకపోతే పెన్సిల్‌తో చేసినటువంటి మ్యాప్ పాయింటింగ్ కొన్ని సందర్భాల్లో మనం కరెక్షన్ దగ్గరికెళ్ళే లోపులోనే చెరిగిపోవచ్చు. సరిగ్గా ఉండకపోవచ్చు. ఒకవేళ నీకు మార్కులు వాడు ఇవ్వకూడదనుకుంటే వాడే చెరిపేయొచ్చు. సో, ఇలాంటివుంటాయి. అందుకని పెన్ తోటే లొకేట్ చేయమన్నారు. ఓకే. ఇదొక కాంట్రోవర్సీ. నెక్స్ట్ పెన్‌తో లొకేట్ చేసేసాం. తర్వాత ఏ విధంగా లొకేట్ చేయాలి? ఒక ప్లేసు కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఒకవేళ అది సిటీ, దాన్ని డాట్ తోటి గుర్తించాలి. అది ఒక రకమైన జియోగ్రాఫికల్ ఫీచర్ మౌంటైన్ రేంజ్. ఆ మౌంటైన్ రేంజ్‌కి ఒక రకమైన సింబల్ ఉంటది. మౌంటైన్స్ లాగా సింబల్ వేసి, ఆ ప్లేస్‌లో ఆ సింబల్ వేసి, దాన్ని చూపిస్తూ ఒక యారో మార్కేసి, మనం ఆ ప్లేస్ యొక్క పేరుని చక్కగా రాసి, దానికి ఒక బాక్స్ లాగా డెకరేట్ చేయడం అలవాటు చేసుకుంటున్నాం. సో, ఇలా ఉండడం వల్ల పేపర్ చూడగానే మ్యాప్ పాయింటింగ్ అందంగా కనిపించి, ఇంప్రెస్ అయ్యి మంచిగా మార్కులేస్తారు. దీనికోసం. ఓకే. నేను అక్కడ సింబల్ గీయలేదు. కానీ ఆ ప్లేస్‌లో రాసేసాను. యారో మార్క్ పెట్టలేదు. బాక్స్ గీయలేదు. రాసేసాను. ఎందుకు మార్క్ ఇవ్వరు? మార్క్ ఇస్తారు. ఇక్కడ అలా ఉంటే బావుంటుంది. సో, మనం బాగుండే విషయాల్ని మనం తీసుకోవాలి. సో, మ్యాప్ పాయింటింగ్‌లో ఇది కూడా ఒక మంచి పద్ధతి. ఏంటంటే, ఆ లొకేషన్‌లో పాయింట్ సింబల్ అయితే పాయింట్ సింబల్, ఒకవేళ మౌంటైన్స్ లేదా వేరే రకాల జియోగ్రాఫికల్ ఫీచర్ పాండ్
ఆర్ స్మాల్ సి దాని రిలేటెడ్ సింబల్స్ని వేసి దాన్ని చూపించే విధంగా ఒక యారో మార్క్ పెట్టి పక్కనే పదాన్ని క్యాపిటల్ లెటర్స్లో నీట్గా రాయాలి. అదంతా అవసరం లేదు. ఆ కంట్రీ దగ్గరలో ఎక్కడో చోట అలా పేరు రాసేస్తే వాళ్ళే మార్కులు వేసేస్తారు. ఒక్క లెటర్ దానికి తగిలితే అది గ్యారంటీ లేనటువంటి పద్ధతి. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో ఈసరికే మీకు ఎలా లొకేట్ చేయాలో అన్నది మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇక మోడల్గా ఒక 5 ప్లేసులు ఇచ్చి కరెక్ట్గా ఐడియల్గా ఉండేటటువంటి మ్యాప్ని ఎలా లొకేట్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా మ్యాప్ పాయింటింగ్, ఇండియా పొలిటికల్ మ్యాప్ ఇచ్చారు. దీనిలో ఫస్ట్ ప్లేసు నర్మదా రివర్. సో నర్మదా రివర్ అనేది వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. ఇది భారత్కి మధ్యలో నుంచి ప్రారంభమై పడమర వైపుకి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ వెళ్ళి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర బార్డర్ నిండుగా వెళ్ళి అరేబియా సముద్రంలో కలుస్తుంది. సో దీన్ని లొకేట్ చేసేటప్పుడు ఆ రివర్ యొక్క స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు కంపల్సరీగా లైన్ అయితే గీయాలి. అలా కాదు అక్కడ నర్మదా అని రాసేస్తే మార్క్ ఇస్తారు అనే దాంట్లో ఎలాంటి గ్యారంటీ ఉండదు. ఓకే, సో లైన్ గీసేసాము, యారో మార్క్ చూపించాము, ఆ తర్వాత అక్కడ నర్మదా అని రాస్తాము. అట్లాగే ఇక రెండవ ప్లేసు ఇండియా మ్యాప్లో న్యూఢిల్లీ. ఇప్పుడు ఈ న్యూఢిల్లీని నేపాల్ దగ్గర ఉన్నటువంటి ఒక ఎల్ షేప్ ఎడ్జ్ని చూసుకొని భారత్కి మధ్యలో ఉండే విధంగా ఒక లైన్ తీసుకొని ఎగ్జాక్ట్ అక్కడకు ఉండేలాగా పాయింట్ సింబల్ పెట్టి ఈ పాయింట్ సింబల్ని మరలా సర్కిల్ చేసి, ఎందుకంటే క్యాపిటల్ సిటీకి నాట్ ఓన్లీ పాయింట్ సింబల్ ఎలాంగ్ విత్ ద పాయింట్ again one circle also we have to use, then again arrow mark and the name of the Delhi with capital letters. సో ఈ విధంగా ఒక క్యాపిటల్ సిటీని లొకేట్ చేసేటటువంటి పద్ధతి. తర్వాత మౌంటైన్ రేంజ్ వింధ్యా మౌంటైన్స్. సో వింధ్యా మౌంటైన్స్ని భారతదేశానికి ఉత్తర భారతదేశాన్ని దక్షిణ భారతదేశాన్ని విడదీసే విధంగా వింధ్యా సాత్పురా మౌంటైన్స్ అని చెప్పుకుంటాం. సో ఇవి మధ్యప్రదేశ్ మధ్యగా గుజరాత్కి కొంచెం కిందకు దిగువగా ఉండేలాగా మౌంటైన్ సింబల్ ఉండే విధంగా ఒక సింబల్ని గీసి తర్వాత యారో మార్క్ తోటి దాన్ని లొకేట్ చేయడం జరుగుతుంది. ఇక ఇంకొకటి చెన్నై. ఈ చెన్నై లొకేట్ చేసేటప్పుడు ఇది ఒక కోస్టల్ సిటీ, అలాగే ఇది ఒక క్యాపిటల్ సిటీ ఫర్ వన్ స్టేట్. సో పాయింట్ సింబల్ దాని సర్కిల్ ప్లస్ కోస్టల్ సిటీ ఇప్పుడు కూడా సముద్రాన్ని తాకుతూ ఉండాలి. ఒకవేళ సముద్రానికి టచ్ అవ్వకుండా కొంచెం భూభాగంలోకి వచ్చేసిన దాన్ని వాళ్ళు మార్కు ఇవ్వకుండా ఉండేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో చెన్నై లాంటి పోర్ట్ సిటీని కోస్టల్ సిటీని లొకేట్ చేసేటప్పుడు కంపల్సరీగా సముద్రానికి అది టచ్ అయ్యే విధంగానే దాని లొకేషన్ని చూపించాలి. తర్వాత కోల్కతా మనం సాధారణంగా అపోహపడేది ఏంటంటే ఇది కోస్టల్ సిటీ అనుకుంటాము. యాక్చువల్గా కోస్టల్ సిటీ అయినప్పటికీ ఇది ఒక రివర్, హుగ్లీ రివర్ ఒడ్డునుంది, సముద్రానికి చాలా దూరంగా ఉంది. సో ఇది బే ఆఫ్ బెంగాల్ని టచ్ అవ్వకుండా కొంచెం మీదుగా పైన మాత్రమే దీన్ని లొకేట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఒక ల్యాండ్ లాక్డ్ ప్లేస్లో మధ్యలో భారతదేశానికి మధ్యలో ఉన్న ఒక సిటీ భోపాల్ని తీసుకుందాం. ఈ భోపాల్ని లొకేట్ చేసేటప్పుడు ఏ పారామీటర్స్ తీసుకోవాలి? గుజరాత్ ఒక డైనోసార్ హెడ్ షేప్లో ఆ మౌత్ మధ్య నుంచి ఒక గీత గీసుకొని ఢిల్లీ మీదుగా కన్యాకుమారి వరకు ఒక స్ట్రైట్ లైన్ గీసుకుని ఈ రెండు ఎక్కడైతే టచ్ అవుతాయో ఆ ప్రాంతంలో భోపాల్ని లొకేట్ చేస్తాము. సో ఇలాగ కొద్దిపాటి టెక్నిక్స్ను వాడుతూ మనం లొకేట్ చేసిన మ్యాప్ అందంగా కనిపించే విధంగా ఉండడానికి మనం కొన్ని పద్ధతులను పాటించడం మంచిది. ఇవి పాటించకపోతే మార్కులు ఇవ్వరా అని వితండవాదం చేయకుండా నేర్చుకోండి. బెటర్గా లొకేట్ చేయడం మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ని చెప్పినా కూడా మనం లొకేట్ చేసేది బెటర్గా ఉండడం మంచిది. సో కొన్నిసార్లు కన్సిడర్ చేస్తారు కదా అని మనం రూల్స్ ఫాలో అవ్వకుండా ఉంటే కనుక ఫైనల్ ఎగ్జామ్లో లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.
సో మ్యాప్ పాయింటింగ్లో మంచి మెలకువల్ని పాటించండి. తదుపరి వీడియోల్లో మరికొన్ని మ్యాప్స్ని నేను లొకేట్ చేసి మీకు అందిస్తాను. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ and support my channel.